శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. చివరిది మీనరాశి. ఈ ఏప్రిల్ మాసంలో మీనరాశి వారికి శుభకార్యాలు చేయడం వల్ల, ఇతరత్రా ఖర్చుల వల్ల ఆర్థిక పరిస్థితి మందగించి ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. రుణాలు చేయవలసి వస్తుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు రావడం జరుగుతుంది. రుణబాధ చేత ఇబ్బంది పడవలసి వస్తుంది. అనవసరమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వద్దన్న వారి చేత స్నేహితం చేసి ఇబ్బందులు తెచ్చుకుంటారు. మొండితనం ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. శారీరకమైన బాధ, మానసికమైన బాధ కూడా ఉంటాయి. కొన్ని అనుకోని ఆపదలు వచ్చి మీద పడడం వల్ల ఇంకా చిక్కులలో పడవలసి వస్తుంది. చాలా జాగ్రత్త, క్షణక్షణం జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు ఈ నెలలో. ఇక నూతన ఉద్యోగాల గురించి ప్రయత్నించేటువంటి వారికి ఉద్యోగాలు దొరకకపోవడము, ఉద్యోగంలో ఉండబడేటువంటి వారికి ఏదో ఒక విషయంలో బాధలు రావడము జరుగుతుంది. దానికి తోడు అసందర్భ ప్రేలాపనలు చేసి లేనిపోని చిక్కులు తెచ్చుకోవడం అనేటువంటిది కూడా మీనరాశి వారు చేస్తుంటారు. ఇంటిలో పోట్లాటలే ఉంటాయి, బయట కూడా పోట్లాటలే ఉంటాయి. ఇక మొదటి వారం తీసుకున్నట్టయితే సంఘంలో 10 మందిలో అపకీర్తి రావడము, లేనిపోని నిందలు అనుభవించడము, డబ్బు నష్టపోవడము లేక మోసపోవడము ఏదో జరుగుతూ ఉంది. జాగ్రత్త. కోపము, మండితనము పెరిగిపోతూ ఉంటుంది. వద్దన్న వారితో స్నేహితం చేయడము, దానివల్ల దురలవాట్లకు లోనయ్యి మీరు బాధపడము, కుటుంబ సభ్యులను బాధ పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త. మొండితనం పెరిగిపోవడం వల్ల ఇబ్బందులు, కోపం పెరిగిపోవడం వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అనాలోచితమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. అనాలోచితమైన పనులు చేయడం వల్ల ఆ పనులు సక్సెస్ కాక దానివల్ల మీకు చాలా ఇబ్బందులలో పడవలసి వస్తుంటుంది. జాగ్రత్త. ఈ మీనరాశి వారికి మొదటి వారంలో. ఇక రెండవ వారంలో కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం దెబ్బతింటుంది. అంటే ఈ బొక్కలకు సంబంధమైన కీళ్ళ నొప్పులు అంటారు, అలాంటి రావడానికి ఆస్కారం ఉంది. అధిక ప్రయాణాలు చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి, అనారోగ్యం ఏర్పడుతుంది. ఆలోచనారహితమైనటువంటి పనులు అంటే అనాలోచితం, ఎలాంటి ఆలోచన లేకుండా పనులు చేయడం వల్ల పనులు భిన్నమైపోయి వాటి వల్ల డబ్బు నష్టము, ఎదుటి వ్యక్తుల చేత మాటలు తినడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి దెబ్బతీస్తుంది. దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే చంచలమైన బుద్ధి ఉంటుంది. సంకల్ప కార్యక్రమాలన్నీ కూడా ఏవి నెరవేరవు, నిందలు పడడము ఉంటుంది. డబ్బు నష్టపోవడం కానీ మోసపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త అవసరం. కుటుంబంలో బయట కలహాలు ఏర్పడతాయి, అపకీర్తి వస్తుంది. ఎక్కడ చూసినా కలహాలే. వీడు ఎప్పుడు మొండివాడరా, వీడు కోపిష్టి అనేటువంటి పేరు తెచ్చుకుంటారు. నేను వీడి ముఖం చూస్తే పనులు కావు అనేటువంటి మాట కూడా తెచ్చుకుంటారు. కాబట్టి జాగ్రత్త. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే అసందర్భ ప్రేలాపనలు, పనికి రానిటువంటి మాటలు మాట్లాడతారు. అంటే కోపానికి వస్తారు. ఆ కోపం చేత ఏం మాట్లాడతారో తెలియదు. దానివల్ల మీకు కష్టాలు ఏర్పడము, దెబ్బలు తినడము, లేనిపోని ఇబ్బందులలో పడడము, 10 మందిలో వీడు దుర్మార్గుడు, చెడ్డవాడు అని పేరు తెచ్చుకోవడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. జాగ్రత్త. ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు నెరవేరక పెద్దల చేత, అధికారుల చేత మాటలు తినడము అనేటువంటి జరుగుతుంటుంది. ఎందుకంటే మీ మనస్సు స్థిమితంగా ఉండదు. దానివల్ల చేసే పనులలో ఆటంకాలు ఏర్పడి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. చెడు అలవాట్లు చేసుకుంటారు. చెడు అలవాట్లు చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడి ఇటు మానసికంగా, శారీరకంగా, ఇటు కుటుంబ పరంగా అన్ని విధాలు కూడా నష్టపోవలసి వస్తుంది.
చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 మంది చేత ఛీ ఛీ అని అనిపించుకునేటువంటి ఒక జీవనాన్ని గడపవలసి వస్తుంది ఈ నెలలో మీనరాశి వారు. కాబట్టి చాలా జాగ్రత్త అవసరం. ఈ రాశివారు ఈ నెలలో దుర్గా స్తోత్రము, శివ స్తోత్రము 2 కలిపి ప్రతిరోజు ఒకసారి పారాయణం చేయండి. ఆ అమ్మవారి యొక్క, అయ్యవారి యొక్క దయ వల్ల కొంతవరకు మీ కష్టాలు దూరం కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దుర్గా స్తోత్రము, శివ స్తోత్రము పారాయణం చేసి పనులు సానుకూలంగా చేసుకొని మీ అంతలో మీరు ఉన్నట్టయితే అప్పుడు మీకు కొంతవరకు శుభం జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త, ఇది శుభం.